బిడ్డలు దేవుని శక్తి వల్ల పుట్టక్కర్లేదు, తల్లి గర్భంలో నుండి పుట్టక్కర్లేదు. కుండలోంచి పుట్టేస్తారు, గడ్డిలో నుంచి పుట్టేస్తారు, వీర్యంలో నుంచి పుట్టేస్తారు, నేల మీద వీర్యం పడిపోయినా పుట్టేస్తారు. ఎలా పిల్లలు పుట్టేస్తారని రాసేసుకున్న మహాదివ్య గ్రంథాలు మన దగ్గర పెట్టుకుని మనం ఇతర గ్రంథం గురించి మాట్లాడు ఏమంత బాగుంది. నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. తర్వాత క్వశ్చన్ చెప్తూ మీ గ్రంథాల్లో పిల్లలు ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి పుట్టేస్తా ఉంటారు, కొండలో నుంచి వీర్యంలో నుంచి పుట్టేస్తా ఉంటారు అని చెప్పారు. మా గ్రంథాల్లో కాదు అయినా ఇప్పుడు డెవలప్ అయినటువంటి మోడర్న్ సైన్స్ లో కూడా సరోగసి, అద్దె గర్భాలని, లేకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీలు అని చెప్పి పిల్లలు పుట్టిస్తున్నారు. అంటే మరి ఇవన్నీ సైన్స్ ప్రకారంగా ప్రూవ్ అవ్వకముందు మేము ఇట్లా సంతానోత్పత్తి చేస్తాము అని చెప్పి డాక్టర్లు చెప్తే ఏమనేవాడు, ఇప్పుడు ఏంటి గొట్టంలో పిల్లలు పుట్టారా, ఏంటి గర్భాలు మార్చేసి పిల్లలు పుట్టారా అనేవాడు అనమాట. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయ్యి అవన్నీ రుజువులు కనుక ఇప్పుడు ఏం మాట్లాడు. అట్లాగే నేనేమంటానంటే హిందూ గ్రంథాల్లో కూడా అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది ఆ రోజుల్లో. మరి సాధారణ ప్రసవాలు కాకుండానే అద్దె గర్భాల ద్వారా పిండాలను భద్రం చేయడం ద్వారా రకరకాల మార్గాల్లో పిల్లలు పుట్టించారు. ఓకే, వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉంది. మరి బైబిల్ సైన్స్ విరుద్ధం కదా, ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. అవునా నిజమా? కరుణాకర్ గారు మీకు ఏం తెలిసి మాట్లాడుతున్నారండి, ఏం చదువుకున్నారు మీరు? నాకు అర్థం కాదు. తల్లి గర్భం లేకుండా పిల్లలు ఎక్కడ పుట్టండి. టెస్ట్ బేబీలైనా ఏం చేసినా, సరోగసి అయినా ఇంకోటైనా ఖచ్చితంగా తల్లి గర్భం కావాలంటే 9 నెలలు. అర్థమవుతుందండి. అంతేగాని కొండలోను గడ్డిలోను చెట్ల మీద పుట్ల మీద పుట్టారండి. మీరు ట్రై చేయకపోయి మీరు అప్పుడే అంత అడ్వాన్స్ సైన్స్ అయితే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిపోవాలి కదా. ఏదో కొండలో పెట్టండి, ఏదైనా ట్రై, ఏదో ప్రయోగం చేసి చూపించండి, అప్పుడు మాట్లాడండి. మా గ్రంథాలు ఇప్పుడు అప్డేట్ అయిపోయాయి. ఎవరికైనా చెప్తే నవ్వుపోతారండో. మీరు ఏమైనా సంతాన సాఫల్య కేంద్రాల దగ్గర కానీ ఇలాంటి పాంప్లెట్లు పంచారు కనుక కొండలోను చెట్లలోను గడ్డి మీద మా వాళ్ళు ఎలా పడితే అలాగా పుట్టించగలరు, ఆ శక్తి సామర్థ్యాలు మా దగ్గర ఉన్నాయి, ఇది మేము ఇప్పుడు అప్డేట్ అయిపోయి చెప్పి అన్నారు అనుకోండి, వాళ్ళు నవ్విపోతారు. అనవసరంగా అబాస్ అయిపోయారు. ఇలాంటి ప్రయోగాలు కానీ మొదలెట్టారు కనుక అవధ స్వామి మన దగ్గర అదంతా కల్పితాలు.